ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియులరా, ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం ధ్యానాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఆ వ్యక్తి పేరు ఆషేరు. ఆషేరు గురించినటువంటి వర్తమానాన్ని మనం ఈ రోజు నుంచి మనం వినబోతున్నాం. ఈ యొక్క వర్తమానం ఒక 2-3 వారాల మట్టుకు మనం ధ్యానించుకుంటాం. ఆషేరు అనేటువంటి ఆ వ్యక్తి గురించి ధ్యానించుకోవటానికి ముందుగా తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ శ్రేష్టమైన సమయంలో నేను ఆషేరును గురించి ధ్యానించుకోవడానికి మాకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు నాయన. తండ్రి, ఒక్కొక్కరి జీవితంలో తండ్రి మీరు ఉద్దేశించినటువంటి సంగతులు జరగటానికి మీరు ఆశీర్వదించి భక్తుల నోట, అంతేకాకుండా నైనా ప్రవక్తల నోట మీరు పలికించిన ప్రతి మాటకై వందనాలు, స్తోత్రాలు. ఆషేరు జీవితం ద్వారా మేము నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ మాటల చేత మమ్మల్ని అందరినీ బలపరచమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఆషేరును గురించి మనము ధ్యానిస్తూ ఉండగా, ఆషేరు యాకోబు కుమారులలో ఒకడు. ఆషేరు తాను పొందుకున్నటువంటి ఆశీర్వాదాల గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. ఆషేరు అనేటువంటి మాట మనం గమనించినట్లయితే దాని యొక్క అర్థం సంతోషము, లేకుంటే నిత్య ఆనందము. గనుక నిత్యము ఆనందించాలి అనేటువంటిది ఆ పేరులో ఉన్నప్పటికీ దేవుడు మోషే ద్వారా ఒక గొప్ప విషయాన్ని బయలుపరిచాడు. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది. ఇశ్రాయేలీయులను అంటే యాకోబు కుమారులను దీవించినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే 24-25 వచనాలను మనం చదివినట్లయితే ఆషేరును గురించి దీవెన వచనాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 24-25 వచనాలను చదువుకుందాం. ఆషేరును గూర్చి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును. తన పాదములను తైలముతో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివినయుండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ఈ మాట మనం గమనించినట్లయితే ఆషేరును గురించి మోషే ద్వారా ఆశీర్వచనం పలకబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అలాగే ఆదికాండము 49వ అధ్యాయము 1వ వచనంలో కూడా యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను అనేటువంటి మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. యాకోబు అంత్య దినములలో తన యొక్క సంతానానికి, వారి యొక్క భవిష్యత్తుకు ఒక బాట వేయటానికి ఆయన జరగబోయే విషయాలు చెప్తాననేసి మాట్లాడుతూ తన పిల్లల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరి గురించి తెలిసిన వాడు గనుక ఎవరు ఏ విధంగా ఉంటారో ఆయన ఎరిగిన వాడుగా ఈ మాటలు తన చేత పలికింపబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆషేరు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సంతోషం, లేకుంటే నిత్య ఆనందం. చాలా మటుకు కొంతమంది ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, మరి కాసేపట్లో దుఃఖభరితులు అవుతూ ఉంటారు. కానీ ఆషేరు విషయంలో అలాంటిది చెప్పట్లే. ఆషేరు నిత్యము ఆనందిస్తూ ఉంటానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనందము అనే విషయానికి వచ్చినప్పుడు, సంతోషం అనే విషయానికి వచ్చినప్పుడు, ఎవరైనా ఒక వ్యక్తి 10వ తరగతి పాస్ అయ్యాడు అనుకోండి, యవనస్తుడు, అది ఎంతో ఆనందం. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను ఇందులో విజయం సాధించాను అనేటువంటి ఆనందం కలిగి ఉంటాడు. కానీ అది తాత్కాలికమైనదే. కొన్నిసార్లు ఏదైనా పదోన్నతి జరిగినప్పుడు తన శ్రమను, తన ప్రతిభను గుర్తించి ఎవరైనా వారికి పదోన్నతి లేకుంటే ప్రమోషన్ ఇస్తే పట్టజాలనంత సంతోషం కలిగి ఉంటారు. కారణం ఏంటంటే అది వారికి ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం. ఈరోజు
ఇటువంటి ఆనందాలన్నీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా తాత్కాలికమైనవి అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకయాత్రలో మనం కొనసాగుతుంటుండగా ఈ లోకానుసారమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో అది తాత్కాలికమైనటువంటిది, కొద్ది కాలమే ఉండేటువంటిది. కానీ దేవుని యందలి విశ్వాసం కలిగినటువంటి వారి జీవితాల్లో ఏ లోటు లేకుండా ఎప్పుడు నిత్యానందము కలిగినటువంటి వారుగా ఉంటారు. అందుకే ఆషేరు అను పేరుకు అర్థము నిత్యానందము. అది తాత్కాలికమైన ఆనందం కాదు, కానీ శాశ్వతమైన ఆనందము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు సంతోషంగా ఉండవచ్చునేమో, మరికొంత సమయానికి నీకు దుఃఖం రావచ్చునేమో. కానీ ఎవరైతే దేవుని యందు నిరీక్షణ ఉంచుతారో, ఎవరైతే దేవునిపైన ఆధారపడతారో, వారి యొక్క బాధల్లో, దుఃఖంలో, లేదంటే నిరాశలో వారు ప్రభువుని బట్టి స్తుతించేవారుగానే ఉంటారన్నమాట. కాబట్టి మన అనుదిన జీవితంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకానుసారమైనటువంటి సంతోషము, ఆనందము అది సమసిపోవచ్చునేమో, కానీ దేవుడిచ్చేటువంటి సంతోషము, దేవుడిచ్చేటువంటి ఆనందము అది దీర్ఘకాలం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. లోకానుసారంగా త్రాగుబోతులుగా ఉండేవారు కొంతమంది ఉంటారు, కొంతమంది వ్యసనాలకు బానిసలైపోయినటువంటి వారుగా కొంతమంది ఉంటారు. వాటిలో వారు ఆనందిస్తూ ఉంటారు. ఒక త్రాగుబోతు వ్యక్తి ఉన్నాడు అనుకోండి, దారిలో పడిపోయే పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు నడుచుకుంటూ మోరులో పడిపోయే పరిస్థితులు ఉంటాయి. అతను ఆ తాగినంతసేపే, ఆ మైకంలో ఉన్నంతసేపే ఆనందాన్ని కలిగి ఉంటారు. కానీ ఆ తర్వాత వారి జీవితం అంతా దుఃఖమేమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక తాత్కాలికమైన ఆనందం వైపు కాకుండా శాశ్వతమైన ఆనందం వైపు మనం తిరగాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమందికి తమ జీవితంలో ఏదైనా చూస్తే ఆనందం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో చేతిలోనే పాప ప్రపంచాన్ని చూపెడుతూ ఉన్నారు. ఈరోజు ఒక మొబైల్ చేతిలో పట్టుకుంటే నువ్వు ఏదైతే మనసు పెడతావో అదే నీ ముందుకు వచ్చి నిలబడుతుంది. అదే దాన్ని చూడాలనిపిస్తుంది. వద్దు అనుకున్నా కూడా దాని వైపే మనసు వెళ్తుంది. కానీ ఆ ఆనందం ఎంతసేపు తెలుసా? అది తాత్కాలికమైంది. అది చూసిన తర్వాత మనసంతా బాధతో ఇలాంటిది చూసేది లేకుంటేనే నేను ఎందుకు చూశాను అని ఆ ఆనందం కాసేపే ఉంటుంది, కానీ ఆ తర్వాత బాధ ఏంటంటే మనస్సును గాయపరిచేదిగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మన అనుదిన జీవితంలో మనం జీవించేటువంటి లోకానుసారమైనటువంటి జీవితం ఏదైతే ఉందో అది తాత్కాలికమైనటువంటిది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దారిలో వెళ్తుండగా చాలామంది అడుక్కునే వారు కనిపిస్తూ ఉంటారు. అడుక్కునే వారికి వారు అడుక్కున్నది వారు పొందుకున్న తర్వాత, లేదంటే ఆహారం కోరికే అడిగారు, అది ఇచ్చిన తర్వాత, తిన్న తర్వాత మళ్ళీ అదే స్థితి, మళ్ళీ అడుక్కోవాలనేటువంటి తపన వారిలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు అది తాత్కాలికమైన ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేసినట్టయితే అప్పటి ఆనందం కొరకు ఏదైతే చేస్తామో ఆ తర్వాత అది మనకి దుఃఖాన్ని మిగిలిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి దూరంగా ఉండి మరి పొందుకునేటువంటి సంతోషం ఏదైతే ఉందో అది తాత్కాలికమైనది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కల్వరపడనీయకుడి, వెరవనీయకుడి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కలవరంతో ఉన్నావా? ఈరోజు దుఃఖము, బాధ నిన్ను వెంటాడుతుందా? ప్రభు వారు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే అక్కడ అంటున్నాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు లోకం ఇచ్చేటువంటి శాంతి జస్ట్ తాత్కాలికమైంది, అప్పటి వరకే. ఆ తర్వాత మరలా అదే బాధ, అదే దుఃఖం, అదే వేదన ఇవన్నీ ఉంటాయన్నమాట. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే శాశ్వతమైన శాంతిని మనకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీ హృదయములను కలవరపడనీయకుడి అని అంటున్నాడు.
నువ్వు ఏ విషయంలో కలవరపడుతున్నావు, ఏ విషయంలో బాధను అనుభవిస్తున్నావు, ఏ విషయాన్ని బట్టి చింతిస్తున్నావో నాకైతే తెలియదు. కానీ ప్రభు అంటున్న మాట ఏంటంటే మీ హృదయాన్ని కలవరపడనీయకుడి. చాలాసార్లు భార్యాభర్తల సంబంధంలో కలవరపాటు వస్తుంది. ఏదైనా బాధ, ఏదైనా మనస్పర్ధలు వస్తే ఒకరికొకరు మాట్లాడుకోకుండా జీవితం పైన విరక్తి చెంది ఎందుకా నేను వివాహం చేసుకున్నాను, అయ్యో ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి అని బాధపడుతూ వారి యొక్క జీవితాన్ని దుఃఖంతో కొనసాగిస్తూ ఉంటారు. ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? మీ హృదయమును కలవర పడనీయకుడి. అంటే మనం ఈ పరిస్థితులలో దేవునిపైన ఆధారపడి దేవుణ్ణి అడిగి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం అనుభవించాలి. అంతనే కానీ అది అనుభవించకుండా సాతానుడు యుక్తిగా వాడు చేసేటువంటి పనులు ఎలాగుంటాయంటే అక్కడ సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక మనము గమనించినట్టయితే కొలసీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటున్నటువంటి మాటను మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాలి, సమాధానకరమైనటువంటి పరిస్థితులను దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. నువ్వు సమాధానంగా ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. కొంతమంది భక్తుల జీవితాలను మనం గమనించినట్లయితే వారు కష్టంలో ఉన్నా, వారు బాధల్లో ఉన్నా, వారు ఇబ్బందుల్లో ఉన్నా, వారు చెరసాలలో ఉన్నా, వారి జీవితంలో ఆ యొక్క చెరసాల అనుభవం ద్వారా వారు అనేక మందిని ప్రోత్సహించేటువంటి వారుగా మార్చబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి రిచర్డ్ వంబ్రాండ్ అనేటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి 14 సంవత్సరాలు రుమేనియా చెరసాలలో ఆయన ఉన్నాడు. అక్కడ చెరసాలలో ఉండి దుఃఖపడుతూ కాదు, ఏడుస్తూ కాదు, వేదన చెందుతూ కాదు, ప్రభువుని గురించి వారు సాక్ష్యం చెప్పడం కారణం చేత వారిని చెరసాలలో ఉంచారు. అయితే ఆయన ఒక పుస్తకం రాశాడు. అదేమిటనంటే వాయిస్ ఆఫ్ మార్టియర్స్ అని 1967వ సంవత్సరంలో ఒక పుస్తకాన్ని రాశాడు. అంటే హతసాక్షుల యొక్క స్వరము అనేటువంటి పుస్తకాన్ని రాసి ప్రభు కొరకు జీవించటానికి, ప్రభు కొరకు సాక్షార్థంగా ఉండటానికి ఏ విధంగా ఉండగలరో అనేటువంటి విషయాలను బయలుపరిచేటువంటి శ్రేష్టమైనటువంటి పుస్తకాన్ని ఆయన రాసి బయటికి తీసుకొచ్చాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దేవుని బిడ్డ, ఒక ప్రభు కొరకు జీవించేటువంటి వ్యక్తి ఆయన చెరసాలలో ఉన్నప్పటికీ ప్రభు పనినే కొనసాగిస్తూ ఉంటాడు. తర్వాత మరొక వ్యక్తి ఉన్నాడు, జాన్ బనియన్. ఈయన గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకాన్ని ఆయన చెరసాలలో ఉండి రాసినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఒక యాత్రికుడు పాప భారంతో జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఒక మార్పును గురించి, ఈ వ్యక్తి ఏ విధంగా మార్చబడగలడో, ఆ పాప భారాన్ని తొలగించి దేవుని కొరకు జీవించగలడు అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పుస్తకాన్ని రచించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే అద్భుతమైన రీతిలో పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి కార్యం జరిగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పౌలు శీలలు చెరసాలలో ఉండగా వారు ప్రార్థనలు చేస్తూ, కీర్తనలు పాడుతూ వారి జీవితంలో ఆనందించేవారుగా ఉంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు ప్రభువుని నమ్ముకున్నట్లయితే నిరీక్షణ లేకుండా ఉండకూడదు. నిరీక్షణ కలిగిన వారంగా, పరిస్థితులను బట్టి కలవరపడకుండా, ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించి దేవుని ఘనపరిచేటువంటి అనుభవం కలిగి ఉంటే, పౌలు శీలలు ప్రార్థించి తర్వాత కీర్తనలు పాడుతుండగా చెరసాల పునాదులు కదిలింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం సంతోషంగా ఉండాలంటే ప్రభువుకు దగ్గరగా మనం జీవించాలి. మన హృదయంలో కలవరపాటును తొలగించుకోవాలి. కారణం ఏంటంటే మనం మనపై ఆధారపడితే కలవరమే మిగులుతుంది, కానీ దేవునిపైన ఆధారపడితే కలవరాన్ని తొలగించేవాడుగా ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ఆయన శిలువ మరణం ద్వారా ఆయన చేసినట్టు ఆ గొప్ప కార్యాన్ని బట్టి ఈరోజు మనం ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి, సంతోషంగా ఉండాలి అంటే శిలువ నీడను మనం ఆశ్రయించేటువంటి వారంగా ఉండాలి. గనుక శిలువే సురక్షిత స్థలం.
నువ్వు సిలువ నీడకు వచ్చినావంటే నీకున్న ఏ కష్టమైనా ఏ బాధ అయినా శాశ్వతమైన పరిష్కారం దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి గొప్ప కృప ప్రబిడ్డమైన మనకు దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, ఆషేరును గురించి మేము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఆషేరు నిత్యానందం పొందినటువంటి వ్యక్తిగా మేము చూస్తూ ఉంటున్నాం. అలాంటి ఆనందాన్ని మేము పొందుకోవాలంటే ప్రభువా, మా హృదయాలు కలవరపాటుతో ఉండకూడదని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. ఎంతోమంది భక్తుల జీవితాలను మా ముందుకు పెట్టావు తండ్రి. వారు చెరసాలలో ఉన్నప్పటికీ అనేకులను బలపరిచే పరిచర్య చేశారు ప్రభువా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మేము కూడా ఈ లోకంలో ఉంటుండగా నిన్ను పోలి నాయన నీవు కోరినటువంటి జీవితాన్ని జీవిస్తూ అనేకులకు దీవెనకరంగా ఉండగలగటానికి కావాల్సిన కృపను మీరు దయచేయండి తండ్రి. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లిస్తూ ఈ దిన వాక్యం బిడ్డల హృదయాల్లో భద్రపరుచుకొని నాయన నీ కొరకు సాక్షులుగా జీవించగలిగే కృపను మీరే దయచేయమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.